హలో అందరికీ ఈరోజు వచ్చేసి మా పిల్లలకి చికెన్ కర్రీ చేస్తున్నాను. చాలా సింపుల్ అనమాట ప్రాసెస్. ఇది చికెన్ ఫ్రై వచ్చేసి మన తెలంగాణ స్టైల్లో చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఇది భోజనాల్లో కూడా వేస్తారు. సూపర్గా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్లోకి అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, ఆనియన్స్, చెక్క, లవంగాలు, జీలకర్ర, ధనియాలు, మిరియాలు, కస్తూరి మెంతి, ఫ్లేవర్ అండి, యాలకులు 4. ఇదంతా మనం పేస్ట్ చేసేసుకోవాలి. ఇలాగ ఒక బౌల్లో తీసేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని పేస్ట్ మొత్తం వేసుకోకూడదు, సగం వేసుకుంటున్నాను, ఎందుకంటే చికెన్ ఫ్రై కూడా చేసుకోవాలి కదా. అలానే ఇందులో సాల్ట్ 2 టేబుల్ స్పూన్లు, కారం 3 టేబుల్ స్పూన్లు, పసుపు 1 టేబుల్ స్పూను, పెరుగు 1 కప్పు, ఆయిల్. ఇప్పుడు చికెన్ ముక్కలు వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. టమాటా, ఆనియన్స్, కరివేపాకు, పుదీనాకు, కొత్తిమీర, నిమ్మరసం, ఆయిల్ మళ్ళీ వేసుకొని కలుపుకోవాలి. ఇలాగా తర్వాత స్టవ్ ఆన్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము ఏదైతే కలుపుకున్నామో ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకొని బాగా కుకింగ్ చేయండి. అసలు చికెన్ కర్రీ ఎంత బాగుంటుందంటే అసలు హోటల్ స్టైల్లో వచ్చేస్తుంది మనకి. చూసారా ఇలా బబుల్స్ వచ్చినాయి. ఇప్పుడు వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. దీని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా సిమ్లో పెట్టుకొని మనము కుకింగ్ చేసేసుకుందాము. ఇది పిల్లలకి లంచ్ బాక్స్ కానీ మనకి సండే స్పెషల్ కానీ చాలా బాగుంటుంది. చపాతీలోకి కానీ, రైస్లోకి కానీ, దోశల్లో కానీ చాలా బాగుందండి అసలు ఫ్లేవరు. ఇలా చేసుకోండి. ఫైనల్గా ఎండు కొబ్బరి పౌడరు, కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇంకా మనం ఇదంతా ఒక బౌల్లో తీసేసుకుందాము. రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఇది మన తెలంగాణ స్టైల్ అనమాట, భోజనాల్లో వేస్తారు. సో ఇప్పుడు వచ్చేసి ఒక బౌల్ తీసుకోవాలి. చికెన్ ముక్కలు 1/2 కేజీ తీసుకున్నాను. చికెన్ ముక్కలు ఇందులో మనము ఇందాక పట్టుకున్న పేస్ట్ వేసుకుంటున్నాను. సగం తీసుంచాను కదా అది. అలానే సాల్ట్ వచ్చేసి 2 టేబుల్ స్పూన్లు, కారం వచ్చేసి 3 టేబుల్ స్పూన్లు, పసుపు వచ్చేసి 1 టేబుల్ స్పూను, కస్తూరి మెంతి, ఆయిల్, చిల్లీసు, పుదీనాకు, నిమ్మరసం. ఇంకా ఇదంతా మనము బాగా మిక్స్ చేసేసుకోవాలండి. అసలు ఇది చాలా స్పెషల్ అన్నమాట. సూపర్గా ఉంటుంది ఫ్రై. భోజనాల్లో పెడతారు. అసలు టేస్ట్ అయితే అసలు అదిరిపోయిద్ది. మీరు కూడా ట్రై చేయండి. రైస్లో అయితే సూపర్గా ఉంది. ఇంకా ఇది మనము సిమ్లో పెట్టుకొని బాగా ఫస్ట్ సిమ్లో పెట్టుకొని చేసుకోండి, ఎందుకంటే మసాలా కాబట్టి మాడిపోకుండా ఉంటుంది. ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఆయిల్ మాత్రం సరిపడా వేసుకోండి చూసుకొని. ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. చికెన్ బాగా వేగాలి, ఫ్రైలాగా రావాలి. చూసారు కదా, ఇలాగా ఇంకా ఫ్రై అవ్వాలి. ఇది పిల్లలకి లంచ్ బాక్స్ కానీ అప్పటికప్పుడు చేసుకొని తినాలనుకున్నా చాలా బాగుంటుంది. చాలా సింపుల్ కూడా ప్రాసెస్. ఫైనల్గా ఎండు కొబ్బరి పౌడర్ వేసుకొని సాల్ట్ సరిపోతే మళ్ళీ యాడ్ చేసేసుకొని ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇంకా ఫైనల్గా మనం కొత్తిమీర యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకున్నాను. చూసారా, మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. తెలంగాణ స్టైల్లో చేశాను చికెన్ ఫ్రై. వేడివేడిగా ఇప్పుడు చికెన్ ఫ్రై, అలానే చికెన్ కర్రీ, వైట్ రైస్, కుండ పెరుగు ఇలా పెట్టుకొని తింటున్నాము. నా ఛానల్లో వచ్చేసి వీడియోస్ వచ్చేసి వంట వీడియోలు పెడుతున్నాను. షార్ట్స్లో వచ్చేసి పురాణ కథలు చెప్తున్నాను. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ.